నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ సహకారంతో రైతులకు ఉచిత మినుము విత్తన పంపిణీ జరిగింది. పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచే కార్యక్రమంలో భాగంగా మినుము విత్తనాలను రైతులకు అందించినట్లు కేవీకే అధికారులు తెలియజేశారు. జిల్లాలోని సుమారు 700 మంది రైతులకు ఒక్కో రైతుకు 6 కిలోల చొప్పున విత్తనాలను అందించినట్లు వివరించారు. రైతులకి మినుములు ఉచిత సరఫరా చేస్తూ పంటని ఎక్కువ దిగుబడి సాధిస్తూ అధిక లాభాలు పొందాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఎన్సీసీఎఫ్ వారు నేషనల్ కార్పొరేషన్ ఆఫ్ కన్స్యూమర్ ఫెడరేషన్ వారితోటి కొలాబరేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 700 మంది రైతులని మేము నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పిలవడం జరిగింది. 6 కేజీల విత్తనాలని వారికి ఉచితంగా సరఫరా చేశాము. ఇది వారు వేసుకొని వారికి వచ్చిన పంటని తర్వాత పొరుగు రైతులకి ఇచ్చి ఈ విధంగా పప్పు ధాన్యాల యొక్క కవరేజీని పెంచాలి అని ఈ నాగర్ కర్నూలు జిల్లాలో వీటన్నిటిని ఎక్కువ చేయాలి, విస్తీర్ణాన్ని పంట పప్పు దినుసుల విస్తీర్ణాన్ని మనం ఎక్కువ చేయాలి అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి. ఎన్సీసీఎఫ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ వాళ్ళు పప్పు దినుసుల పంట నాణ్యత తర్వాత పప్పు దినుసుల్ని ఎక్కువగా రైతులలోకి తీసుకెళ్లాలా, పప్పు ధాన్యాలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే కార్యక్రమంలో భాగంగా రైతులకు ఈ ఎంబీజీ 1070 అనే రకాన్ని ఉచితంగా సరఫరా చేయడం జరిగింది. ఆర్ఆర్ఎస్ పాలెంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మినుము విత్తనాల సరఫరా కార్యక్రమము మనం ఏర్పాటులో పాల్గొనడం జరిగింది. ఇది మన జిల్లాకు చాలా ముఖ్యమైన కార్యక్రమము. పప్పు దినుసుల విస్తీర్ణం అనేది ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. రైతులకు లాభం పొందాలంటే పప్పు దినుసుల పంటలు పండించడం చాలా అవసరం. అందులో కూడా మినుముకు మంచి రేటు ఉంది. బయట మనకు 9,000 వరకు కూడా మంచి రేట్ వస్తుంది, కానీ విస్తీర్ణం తగ్గుతుంది. మరి రైతు సోదరులకు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని వాళ్ళు ఈ యొక్క పంటను పండించి లాభాలు పొందాల్సిందిగా కోరుకున్నాను.